క్యారెట్ సిట్రస్ కూలర్కి కావలసిన పదార్థాలు: నారింజ, తురిమిన క్యారెట్, అల్లం ముక్కలు, నిమ్మరసం, పసుపు, మిరియాల పొడి. క్యారెట్ సిట్రస్ కూలర్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు కొన్ని క్వశ్చన్స్ అయితే మనం అడుగుదాము. సిసి బాగానే తీసుకొచ్చారు అన్ని 3 సీలు. ఎస్ కాదు, అంటే ఇవి ఏమైనా బాగా ఉపయోగపడతాయా? గౌట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వైటమిన్ సి ఏమైనా ఎక్కువగా తీసుకోవాలా వీళ్ళు? ఎస్, వైటమిన్ సి అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలి అశ్విని. అందుకే లాస్ట్ ఎపిసోడ్ కూడా మనం చూసుకున్నట్టయితే వైటమిన్ సి కంటెంట్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకున్నాము. అండ్ ఈ రోజు కూడా మనకి సిట్రస్లో కూడా వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. క్యారెట్లో క్యారోటినాయిడ్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ పసుపు ఉంది. ఆబ్వియస్లీ మనందరికీ తెలుసు, ఇన్ఫ్లమేషన్ ఏది ఉన్నా కానీ పసుపు తీసుకుంటే ఇందులో కర్క్యూమిన్ అనే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఇది బాడీలో బాగా అబ్జర్వ్ అవ్వాలంటే పెప్పర్ కావాలి. సో పెప్పర్లో మనకి పైపరిన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఆల్ టుగెదర్ చూసుకున్నట్టు అయితే గౌట్ కానీ, గౌటీ ఆర్థరైటిస్ కానివ్వచ్చు, ఇంకా నార్మల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది కదా, దానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇట్స్ గౌట్ ఇష్యూతో బాధపడుతున్నట్లయితే కనుక ఫుడ్ లిమిటేషన్స్ ఏమన్నా ఉంటాయా? డెఫినెట్లీ ఉంటాయి అశ్విని. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్యూరిన్స్ అనమాట. జనరలీ మన బాడీలో ఏమవుతుందంటే మన బాడీ ప్యూరిన్స్ని తొందరగా, అంటే యూరిక్ యాసిడ్ ఉంటుంది కదా, యూరిక్ యాసిడ్ అనేది ఇది వేస్ట్ మెటీరియల్ అనమాట. సో యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్కువగా ఉత్పత్తి అయినా, లేకపోతే బాడీ ఎక్స్క్రీట్ చేయకపోయినా, లేదా మనం తీసుకునే డైట్లో ఎక్కువగా ప్యూరిన్స్ తీసుకున్నప్పుడు యూరిక్ యాసిడ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఏ కండిషన్లో ఉన్నా కానీ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫార్మేషన్ అవుతాయి అన్నమాట. సో ప్యూరిన్స్ అనేవి చాలా లిమిటెడ్గా టోటలీ అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. సో ఈ ప్యూరిన్స్ దేంట్లో ఉంటాయంటే స్పెషల్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో ఎక్కువగా ఉంటాయి. రెడ్ మీట్, ఎవరైతే రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటున్నారో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందంటే ఫస్ట్ రెడ్ మీట్ టోటలీ ఆపేసేయాలి. అండ్ ఆర్గాన్ మీట్స్ అంటాం. సో కొంతమంది ఓన్లీ మటనే తింటారు, కొంతమంది ఆర్గాన్ మీట్స్ లైక్ ఇప్పుడు బ్రెయిన్ తింటారు, లివర్ తింటారు. ఇలా గేమ్ మీట్స్తో పాటు ఇలా ఆర్గాన్ ఫుడ్ని కూడా టోటలీ ఆపేసేయాలన్నమాట. అండ్ దీంతో పాటు సీ ఫుడ్లో స్పెషల్లీ పీతలు, రొయ్యలు ఇలాంటివన్నీ సీ ఫుడ్స్లో ఎక్కువగా ప్యూరిన్స్ ఉంటాయి. సో దీన్ని ఆపేసేయాలి. అండ్ వెజిటేరియన్ సోర్సెస్ వచ్చేటప్పటికి, బికాస్ చాలామంది అంటారు నేను నాన్ వెజ్ తీసుకోను కదా, అయినా కానీ నాకు ఎందుకు ఎక్కువ అయిందండి. కొంతమంది ఏంటంటే ఎక్కువగా బయట ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తిన్నా అండ్ ఫ్రక్టోజ్ ఎక్కువ ఉన్న ఆహారాలు తిన్నా, అంటే ఫ్రూట్స్లో ఫ్రక్టోజ్ ఉంటుంది బట్ లిమిటెడ్ సోర్సెస్ వరకు అలౌడ్ అనమాట. కంటిన్యూగా నేను ఫ్రూట్సే ఎక్కువగా తీసుకుంటాను అనేది ఉండకూడదు అనమాట. సో ఇలా ఫ్రక్టోజ్ అనేది తగ్గించి ఫ్రక్టోజ్ కార్న్ సిరప్స్ అంటాం కదా, సో జనరల్లీ ఇప్పుడు కూల్ డ్రింక్స్లో కొన్ని డ్రింక్స్లో యాడ్ చేస్తారు, ఇది మాత్రం టోటలీ ఆపేయాలి. అండ్ దీంతో పాటు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆల్కహాల్ని కూడా ఆపేసేయాలన్నమాట. ఓకే, డన్. సో ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటాం. ఎస్, ఏం చేయాలి ఫస్ట్? సో ఇవన్నిటిని మిక్సీ చేసుకోవాలి అశ్విని. సో ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకుందాం. ఓకే. సో నేను ఇక్కడ నారింజని తీసుకున్నాను అశ్విని, దీని లోపల సీడ్స్ని తీసేసి దీంట్లో వేసుకున్నాను. నెక్స్ట్ గ్రేటెడ్ క్యారెట్, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం మిరియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం నిమ్మకాయ నీళ్ళు. సో ఫస్ట్ ఇవన్నిటిని మనం మిక్సీ చేద్దాము. సో మనం మిక్సీ చేసుకునే ముందు ఇంకో క్వశ్చన్ అడుగుతాను మళ్ళీ. సో గౌట్ ఇష్యూస్తో బాధపడే వాళ్ళకి గౌట్ డైట్ అని ఇస్తున్నారు కదా, డైట్లో పల్సెస్ అనేది యూస్ చేసుకోవచ్చా? సో జనరలీ పల్సెస్లో చాలామంది ఏం చేస్తారంటే ప్రోటీన్స్ అనేది మరీ ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోవద్దని చెప్పాను కాబట్టి చాలామంది ఏం చేస్తారు ప్రోటీన్ సోర్సెస్కి పప్పుల పైన డిపెండ్ అవుతారనమాట. సో పప్పుల్లో కూడా మనకి ప్యూరిన్స్ ఉంటాయి. సో పప్పుల్ని కూడా మనం అవాయిడ్ చేయాలి. అందులో స్పెషల్లీ మనం రెగ్యులర్గా వాడేది కందిపప్పు. కందిపప్పులో కూడా ప్యూరిన్స్ ఉంటాయి, ఇది వాడకూడదు. అండ్ దీంతో పాటు మనకి హోల్ మినప్పప్పు అంటాం కదా, పెసర్లు కానీ మినప్పప్పు, ఇది కూడా వాడకూడదు. ఎర్రపప్పు అంటాం, ఇది కూడా వాడొద్దు. అండ్ ఇంకొకటి కౌపి అంటాం, బొబ్బర్లు అంటాం కదా, ఇది కూడా వాడకూడదు. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే పప్పుల్లో చాలా మట్టికి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ బేసిక్గా మనం చూసుకునేది ఏంటి అంటే పెసరపప్పుని యూస్ చేయొచ్చు, లైట్గా పెసర్లు యూస్ చేసుకోవచ్చు, బట్ హోల్ వీట్ అయితే, హోల్ థింగ్స్ అయితే అవాయిడ్ చేయాలి. బట్ చాలా వరకు పప్పు దినుసులు అయితే అవాయిడ్ చేసుకోవాల్సిందే. ఎస్, చాలా మట్టికి అవాయిడ్ చేసి లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే సరిపోతుంది. వీళ్ళకి సప్లిమెంట్స్ ఏమైనా ఉంటాయా అండి? ఎస్, వైటమిన్ బి సప్లిమెంట్స్ ఇవ్వచ్చు, వైటమిన్ సి సప్లిమెంట్స్ ఇవ్వచ్చు. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తుందంటే లోపల ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. ఈ ఎక్కడైతే వాపు, ఇలా పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి కదా వీళ్ళకి,
అవి కూడా తగ్గడానికి ఈ omega-3 బాగా హెల్ప్ అవుతుంది. సో omega-3 చాలా ఇంపార్టెంట్, అండ్ దాంతోపాటు వైటమిన్ సి కంటెంట్ ఉండే ఆహారాలు అండ్ వైటమిన్ బి కాంప్లెక్స్. సో ఇవన్నీ తీసుకుంటే ఈ గౌటీ ఆర్థరైటిస్ని చాలా మట్టుకి మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో గౌట్ డైట్లో ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి? ఫ్రక్టోజ్ అనేది ఎక్కువగా తీసుకోవద్దని చెప్పాము. స్పెషలీ ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అనేది కూడా మంచిది కాదు. మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్లో ఫ్రక్టోజ్ ఉంటుంది. సో అలాంటప్పుడు నేను టోటలీ ఫ్రక్టోజ్ని అవాయిడ్ చేయాలని ఏమీ లేదు. సో యూ కెన్ హ్యావ్ ఫ్రూట్స్ని తీసుకోవచ్చు, బట్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. స్పెషల్లీ వైటమిన్ సి ఎక్కువ ఉండే ఆహారాలు అండ్ వైటమిన్ సితో పాటు మనకి ఇన్ఫ్లమేషన్ని తగ్గించి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఇచ్చే ఆహారాలని కంపల్సరీ డైట్లో ఉపయోగించుకోవచ్చు. సో నిన్న మనం చూసినట్టయితే పైనాపిల్ తీసుకున్నాము, పొమోగ్రానైట్స్ తీసుకున్నాము, అండ్ ఇప్పుడు ఆరెంజెస్, లెమన్స్ అండ్ కివీ తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ మీ డైట్లో యూస్ చేసుకోవచ్చు. సో మిక్సీ చేసేది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. కొంచెం వాటర్ని యాడ్ చేద్దాం. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది అశ్విని. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో తీసుకుందాం. ఓకే. క్యారెట్ సిట్రస్ కూలర్ రెడీ అయిపోయింది అశ్విని. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, ఎస్, క్యారెట్ సిట్రస్ కూలర్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. క్యారెట్ సిట్రస్ కూలర్కి కావాల్సిన పదార్థాలు: నారింజ, తురిమిన క్యారెట్, అల్లం ముక్కలు, నిమ్మరసం, పసుపు, మిరియాల పొడి. క్యారెట్ సిట్రస్ కూలర్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నారింజలు, తురిమిన క్యారెట్, అల్లం ముక్కలు, మిరియాల పొడి, పసుపు, నిమ్మరసం వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, క్యారెట్ సిట్రస్ కూలర్ రెడీ.